చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఈ ఫోర్త్ టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫోర్త్ టాపిక్ లో మనకి ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే 2 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం దేని గురించి డెఫినేషన్ తీసుకున్నాం కూడా లైన్. లైన్ అనేది ఏమవుతుంది, ఎండ్ పాయింట్స్ లేవు, నో ఎండ్ పాయింట్స్. నో ఎండ్ పాయింట్స్ అండ్ నో డిఫరెంట్ లెంత్ అంటే ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేసే లెంత్ కాదు, ఇందువల్ల కంటిన్యూస్ గా లైన్ అనేది ఏమవుతుంది, కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ఈ లెంత్ ని మనం డిఫైన్ చేయలేము. అందుకే నో డిఫరెంట్ ఎంత అన్నాం, అంటే ఇండిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇండిఫరెంట్ అంటే ఏంటి, దాని మీనింగ్ నో డిఫరెంట్. నో డిఫరెంట్ అన్నా ఇండిఫరెంట్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. మీకు రాసిన నో డిఫరెంట్ రాసాం, నో డిఫరెంట్ మీనింగ్ ఏమవుతుంది, ఇండిఫరెంట్ అవుతుంది. అంటే లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయడం, లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. అలాగే ఎండ్ పాయింట్స్ కూడా ఉండవు, ఎండ్ పాయింట్స్ కూడా ఉండవు. అలాగే నో డిఫరెంట్ లెంత్ కాబట్టి ఏమవుతుంది, లైన్ అవుతుంది. అదే లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ కి వచ్చాక 2 పాయింట్స్ యాడ్ చేస్తే వచ్చింది ఏమవుతుంది, లైన్ సెగ్మెంట్ కాబట్టి దీనికి ఎండ్ పాయింట్స్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ లెంత్ కూడా ఉంటుంది. ఎండ్ పాయింట్స్ ఉంటుంది, డిఫరెంట్ లెంత్ కూడా ఉంటుంది కాబట్టి ఈ లైన్ సెగ్మెంట్ ఉన్న వేరియేషన్ ఏంటి, ఇక్కడ ఎండ్ పాయింట్స్ అంటే ఇక్కడ ఎండ్ పాయింట్స్ అనవు, ఇక్కడ లెంత్ డిఫరెంట్ చేయొచ్చు అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు లెంత్. ఇక్కడ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయలేము, అందుకే ఇక్కడ డిఫరెంట్ లెంత్, నో డిఫరెంట్ లెంత్ అని రాసాం. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడమ్మా, రే చెప్పాం. రే అంటే ఏంటి, రే అనేది వన్ ఎండ్ పాయింట్ నుండి అనదర్ అలాగా కంటిన్యూగా వెళ్ళేది ఏమవుతుంది, రే అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాం ఇక్కడ మనకి, కోలినియర్ పాయింట్స్. ఈ కోలినియర్ పాయింట్స్ వచ్చాక ఒకే లైన్ మీద ఏమవుతుంది, 3 ఆర్ మోర్ అంటే 3 పాయింట్స్ కానీ అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ఉన్నా అంటే 3 ఆర్ మోర్ పాయింట్స్ పాసింగ్ త్రూ సేమ్ లైన్, లై ఆన్ ద సేమ్ లైన్. పాసింగ్ త్రూ అన్న మీనింగ్ ఒకటి వస్తుంది, లై ఆన్ ద సేమ్ లైన్ ఒకటి మీనింగ్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ బి సి అంటే ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఇది ఏమంటారు, కోలినియర్ పాయింట్స్. కోలినియర్ పాయింట్స్. అనదర్ డిస్కస్ చేసిన టాపిక్ మనకి ఏంటంటే యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్. ఈ యాంగిల్ అనే టాపిక్ వచ్చాక ఇక్కడ ఏమో ఇచ్చారా, 2 రేస్ ఉండాలి. ఏంటిది, 2 రేస్. ఈ 2 రేస్ లో ఈ 2 రే అవుతుంది, 1 రే ఇనిషియల్, 1 రే ఏంటి ఇనిషియల్ పొజిషన్, 1 రే ఇక్కడ ఇనిషియల్ పొజిషన్, ఇనిషియల్ పొజిషన్. అనదర్ రే ఏంటి టెర్మినల్, రొటేటింగ్ అవుతుంది, రొటేటింగ్ అవుతుంది అంటే ఏమంటారు, టెర్మినల్, టెర్మినల్ పొజిషన్, టెర్మినల్ పొజిషన్. ఈ ఇనిషియల్ పొజిషన్ కి టెర్మినల్ పొజిషన్ మిడిల్ లో ఉన్నది ఈ యొక్క వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూ దేనికి ఇంక్రీజ్ చేస్తున్నాం, యాంగిల్. యాంగిల్ అనేది లెటర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, సమ్ థీటా అని, సమ్ x అని, సమ్ y, సమ్ z ఏ లెటర్ అని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ సింబాలిక్ లెటర్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి యాంగిల్ తర్వాత టైప్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ యాంగిల్స్ లో టైప్ ఆఫ్ యాంగిల్ ఫస్ట్ యాంగిల్ ఏంటి, ఇక్కడ ఎక్యూట్. ఈ ఎక్యూట్ యాంగిల్ లో 0 to 90 degrees అంటే బిట్వీన్ 0 and 90, బిట్వీన్ 0 and 90 అయితే ఏమవుతుంది, ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. అలాగే రైట్ యాంగిల్, ఈ రైట్ యాంగిల్ వచ్చాక పర్ఫెక్ట్ గా 90 degrees ఉంటే, పర్ఫెక్ట్ గా 90 degrees ఉంటే అదేమవుతుంది, రైట్ యాంగిల్. అలాగే అప్యూజ్, ఈ అప్యూజ్ యాంగిల్ బిట్వీన్ 90 and 180, బిట్వీన్ 180 and 90 and 180 అయితే ఏమవుతుంది, అప్యూజ్. అలాగే ఓన్లీ 180 degrees ఉంటే ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఏమవుతుంది, స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్. అలా కాకుండా పర్ఫెక్ట్ గా 360 degrees ఉంటే ఏమవుతుంది, కంప్లీట్. ఏమవుతుంది, కంప్లీట్. అంటే ఇక్కడ చూసారా మీనింగ్, ఇక్కడ ఎక్యూట్ అంటే బిట్వీన్ 0 and 90, రైట్ అంటే 90 degrees, అప్యూజ్ అంటే బిట్వీన్ 90 and 180, స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees, కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees. ఇంకా బ్యాలెన్స్ అనేది మనకి రిఫ్లెక్స్. ఈ రిఫ్లెక్స్ యాంగిల్ వచ్చాక బిట్వీన్ 180 and 360, బిట్వీన్ 180 and 360 ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్. ఇలా మనకి టైప్ ఆఫ్ యాంగిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అనేది ఏంటిగా ప్యారలైన్స్. ఈ ప్యారలైన్స్ వచ్చాక 2 లైన్స్ అనేది ప్యారల్ ఎప్పుడు చెప్తాం మనం, ఇక్కడ ఈ 2 లైన్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, ప్యారలైన్స్. ఆ 2 లైన్స్ కూడా నో ప్యారల్స్ అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ 2 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, అక్కడ కామన్ పాయింట్ ఉంటుంది. ఏముంటుంది అక్కడ, కామన్ పాయింట్. ఈ కామన్ పాయింట్ కూడా మీనింగ్ ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్ వల్ల మీనింగ్ ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎలా జరిగింది ఇంకా కాంకరెన్స్. ఈ కాంకరెన్స్ మీనింగ్ ఇక్కడ కాంకరెన్స్ లైన్ అంటే ఏంటి, 1 పాయింట్ గుండా 3 ఆర్ మోర్ లైన్స్ పాస్ అవుతాయి, 3 ఆర్ మోర్ లైన్స్ పాస్ అవుతాయి. ఆ లైన్స్ ఏమంటాం మనం, కాంకరెంట్ లైన్స్ అని.
అలాగే ఆ యొక్క పాయింట్ ఏమంటాం పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. ఆ పాయింట్ ఏమంటాం మనం ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏమవుతుంది కామన్ పాయింట్ అవుతుంది. ఈ లైన్స్ అన్నిటి కూడా అవుతుంది కామన్ పాయింట్ అవుతుంది. ఇలా మనం ఈ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చూడండి. ఇందులో మనకి ఎక్సర్సైజ్ 4.1 ఎక్సర్సైజ్ 4.1 ఈ 4.1 లో మనకి ఫస్ట్ ఇచ్చారంటే ఒక ఫిగర్ డయాగ్రామ్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడిగేటండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇన్ ద గివెన్ ఫిగర్ నేమ్ ఫస్ట్ పాయింట్ ఇందులో any 6 points అలాగే సెకండ్ పాయింట్ వచ్చాక క్వశ్చన్ any 5 line segments అలాగే థర్డ్ పాయింట్ వచ్చాక ఈ థర్డ్ పాయింట్ లో మనకి ఏమన్నా ఇక్కడ any 4 rays అలాగే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చాక any 4 lines ఫిఫ్త్ పాయింట్ వచ్చాక any 4 collinear points అసలు ఫిగర్ ఏంటి చూడండి సార్. ఇలా 2 లైన్స్ డ్రా చేశాడు. ఈ 2 లైన్స్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎనదర్ ఇంటర్సెక్ట్ లైన్స్ ఇచ్చాడు. ఫస్ట్ లైన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ లైన్ ఏంటి ఇక్కడ G H అలాగే నెక్స్ట్ ఎనదర్ ఇంటర్సెక్ట్ లైన్ E F అలాగే ఇక్కడ A B C D P Q ఇక్కడ M N ఇక్కడ లైన్ జాయిన్ చేశాడు X Y. ఇలా మనం ఫిగర్ డయాగ్రామ్ ఇచ్చి ఈ యొక్క డయాగ్రామ్ బట్టి వాడు ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు any 6 పాయింట్స్ అంటే అవి లైన్ మీద పాయింట్స్ మనం తీసుకోవాలి కాబట్టి జనరల్ లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి కదా A, B, నెక్స్ట్ లైన్ ఏంటి CD, నెక్స్ట్ లైన్ చూడమ్మా GH EF రాశాక రాయండి EF GH. ఇలా మనకి ఎన్ని పాయింట్స్ అడిగాడు 8 పాయింట్స్ రాసాం. మనకి 6 పాయింట్స్ సాల్వ్ అవ్వాలి ఎక్సెట్రా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని 6 అన్నాడు కాబట్టి A B C D E F G H అండ్ ఎక్సెట్రా. మీకు 6 అయితే 6 తో ఆపేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఇంటర్మీడియట్ అన్న రాసుకోండి EF దాకా సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాడు ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్. సెగ్మెంట్ ఏంటి లైన్ గీసుంది. లైన్ వేరు లైన్ సెగ్మెంట్ వేరు. లైన్ అంటే ఇలా ఒక బార్ గీసి చేస్తాం. యారో మార్క్స్ కూడా పెడితే ఏమవుతుంది లైన్. అందువల్ల ఎనీ 5 లైన్ సెగ్మెంట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏంటి AB, నెక్స్ట్ ఏంటంటే CD. సరే లైన్ సెగ్మెంట్ ఏంటి డౌట్ రావాలి మనకు అలాంటి డౌట్ కన్నా. ఇక లైన్ సెగ్మెంట్ అంటే పాయింట్ టు పాయింట్ రాస్తేనే అది లైన్ సెగ్మెంట్. దాని ఎక్స్టెన్షన్ ఏంటి లైన్. దాని ఎక్స్టెన్షన్ లైన్ కాబట్టి మనకు అది అవసరం లేదు. మనకు కావాల్సిన లైన్ సెగ్మెంట్ అంటే ABCD, నెక్స్ట్ EF, తర్వాత GH, ఇంకొకటి ఏంటిది XY. 5 సరిపోతుంది 5 రాస్తాడు. ABCDEF GH XY. XY పట్టి రిటర్న్ చేశారు కదా మరి XY. ఇక్కడ ఏమన్నా ఎనీ 4 రేస్ అంటే 1 పాయింట్ స్టార్ట్ అయ్యి అలా యారో పుట్టే రాయాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడమ్మా ఇక్కడ MA. ఈ MA లో కాదు XY కూడా రిటర్న్ చేసుకొని MA అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ MA ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ కాబట్టి చూడమ్మా MA యారో మార్క్
యారో మార్క్స్ గా ట్రై చేసాం. ఎంఏ స్టార్ట్ అయింది కాబట్టి ఎంఏ. అలాగే నెక్స్ట్ ఏమో పిబి. పిబి నెక్స్ట్ ఇక్కడ ఎన్సి, అలాగే క్యూడి, ఇంకేమన్నా చూసారా అక్కడ పీజీ. వాటి 4 సర్కిల్ కాపీలు ఎక్సెట్రా ఇంకా రాసుకోండి. డిటిసి మనకి 4 అంటే 4 సార్లు రాస్తే సరిపోద్ది. ఫస్ట్ ఎంఏ, పిబి, తర్వాత ఎన్సి, క్యూడి, ఎన్సి, క్యూడి అటువైపుకి. ఇక్కడ చూడమ్మా 4th పాయింట్ లో ఎనీ 4 లైన్స్ అడిగాడు. లైన్స్ అంటే యారో మార్క్స్ 2 సైడ్స్ వేయండి కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఏబి. యారో మార్క్స్ 2 సైడ్స్ యూజ్ చేయండి. ఏబి నెక్స్ట్ డే సిడి. యారో మార్క్స్ 2 సైడ్స్ యూజ్ చేస్తాను లైన్. నెక్స్ట్ డే ఈఎఫ్, నెక్స్ట్ డే జిహెచ్. కోలినియర్ పాయింట్స్. కోలినియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ మీద కావాలి. ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ ఏమవుతాయి కోలినియర్ పాయింట్స్ అంటే. ఎనీ 4 అంటే మీకు ఇది కలిసి రాసుకోవచ్చు. ఏ ఎక్స్ ఎం పి బి ఇవన్నీ ఏంటి కోలినియర్ పాయింట్స్. ఇందువల్ల ఏబి లైన్ కాబట్టి ఆన్ ద లైన్ ఏబి అందువల్ల ఏ కామా ఎక్స్ కామా ఎం కామా పి కామా బి, ఏ కామా ఎక్స్ కామా ఎం కామా పి కామా బి ఇవన్నీ కూడా ఏ లైన్ మీద ఉంది ఆన్ ద లైన్ ఏబి. ఆన్ ద లైన్ ఏబి కాబట్టి ఈ 4 పాయింట్స్ ఈ యొక్క 5 పాయింట్స్ కూడా ఏమవుతాయి కోలినియర్ పాయింట్స్ అవుతాయి. వాడు అడిగి 4 అడిగాడు అండ్ ఎక్సెట్రా మనకు అప్లై చేసుకున్న పర్లేదు, లేదా ఎక్కడితో కంపేర్ చేసుకున్న పర్లేదు. ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ 4.1 లో ఫస్ట్ క్వశ్చన్ అయింది. మనకి ఫిగర్ డయాగ్రామ్ బట్టి వాడు ఏమడిగాడు అన్ని డ్రింక్ చేయాలి. వాడు రేస్ అయితే రేస్ అని, లైన్ సెగ్మెంట్ అయితే లైన్ సెగ్మెంట్ అని, అలాగే పాయింట్స్ అయితే పాయింట్స్, కొలినియర్ పాయింట్స్ అయితే కొలినియర్ పాయింట్స్. పాయింట్స్ వేరు కొలినియర్ పాయింట్స్ వేరు. పాయింట్స్ అంటే ఎక్కడైనా మెన్షన్ చేసుకోవచ్చు. మరి కొలినియర్ అంటే కంపల్సరీ ఒక లైన్ మీద ఉంటేనే కొలినియర్. ఓన్లీ వన్ లైన్ ఇలా కూడా రిటర్న్ చేసుకోవచ్చు. ఈ ఎం ఎన్ ఎఫ్ లేదా జి పి క్యూ హెచ్. అందువల్ల మీరు ఎలా రిటర్న్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ చూడమ్మా second question. Observe the following figures and identify the type of angles in them. ఇప్పుడు మనకి ఫిగర్ డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఆ ఫిగర్ డయాగ్రామ్స్ బట్టి దానికి ఏమేమి పెట్టాలో చూసుకుని చెప్పాలన్నాడు. ఫస్ట్ ఫిగర్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఒక క్లాక్ ఇచ్చాడు. ఈ క్లాక్ లో మిడిల్ లో మనకి మిడిల్ పాయింట్ ఉంది. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి వాల్వో ఇది 3, ఇది 6, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. రఫ్ గా డయాగ్రామ్ వేసుకుంటే సరిపోద్ది. చూడండి వీడు ఇచ్చిన ఈ యొక్క 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ 2 హ్యాండ్స్ ఉన్నామా. ఫస్ట్ ఇక్కడ బిగ్ హ్యాండ్ ఏమో 12 మీద ఉంది, స్మాల్ హ్యాండ్ ఏమో 8 మీద ఉంది. వాడు ఇచ్చిన రొటేట్ యాంగిల్ చూసారా,
వాడు ఇచ్చిన రొటేట్ యాంగిల్ ఈ టైప్ మెథడ్ ఇచ్చారు కాబట్టి చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈచ్ అవర్ ఎంత అవుతుంది 30 డిగ్రీస్. ఇందులో 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్ కంప్లీట్ అయితేనే ఒక రొటేట్ అవుతుంది. 12 అవర్స్ రొటేట్ అయితే 1 అవర్ 12 అవర్స్ రొటేట్ అయితేనే 360 డిగ్రీస్ కాబట్టి మరి 12 అవర్స్ కి 360 అయితే ఈచ్ అవర్ కి ఎంత అవుతుంది 30 డిగ్రీస్. అదవుతుందా? ఇది కొంచెం లాజిక్ కూడా అవుతుంది స్మాల్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 8 8 3 జా 24 అంటే 240 డిగ్రీస్ వస్తుంది. మరి 240 డిగ్రీస్ వస్తే ఏమవుతుంది రిఫ్లెక్స్ యాంగిల్. 240 డిగ్రీస్ వస్తే ఏమవుతుంది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. hours is equal to 12 hours angle is equal to 360 degrees. 1 hour angle is equal to 360 degrees by 12. Therefore 1 hour angle 30 degrees. మీకు ఐడియా ఉండాలని చెప్పేస్తున్నాను. ఇక్కడ ఎన్ని అవర్స్ ఇది 8 అవర్స్ కాబట్టి 8 అవర్స్ is equal to 8 into 30 is equal to 240 degrees. 240 degrees కాబట్టి therefore A అవుతుంది. therefore A is reflex angle. A is ఏమవుతుంది ఇక్కడ reflex angle. ఇది మీకు ఐడియా ఉండాలని చెప్పాను. ఎందువల్ల నెక్స్ట్ సమ్స్ కంటిన్యూ ఉంటాయి కాబట్టి మీకు ఐడియా ఉండాలని కాన్సెప్ట్ వైజ్ గా డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు. సింగిల్ గా మనకైతే ఫిగర్ చూడగానే ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్పేయచ్చు. కానీ రిఫ్లెక్స్ యాంగిల్ ఎందుకు వచ్చింది, అసలు యాంగిల్ ఎంత ఉంది అన్న డౌట్ రాకూడదని చెప్పి టోటల్ 12 అవర్స్ రొటేట్ అయితే 160 అనేది 360 వస్తుంది. 12 అవర్స్ రొటేట్ అయితే 360 వస్తే మరి ఓన్లీ 1 అవర్ ఎంత అవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై రైట్ సైడ్ అవుతుంది, డివైడ్ అవుతుంది. 360 డివైడెడ్ బై 12 ఎంత అవుతుంది 30 డిగ్రీస్ వస్తుంది. therefore 1 అవర్ 30 డిగ్రీస్ అయితే ఇక్కడ 8 అవర్స్ కంప్లీట్ అయింది. మరి 8 అవర్స్ కంప్లీట్ అయితే therefore 8 అవర్స్ యాంగిల్ ఎంత అవుతుంది 8 into 3 30 8 30 అంతా 240 డిగ్రీస్. మరి 240 డిగ్రీస్ అంటే అబౌవ్ 180 కాబట్టి therefore A is reflex angle. A is ఏమవుతుంది ఇక్కడ reflex angle. నెక్స్ట్ చూడండి మన ఎక్కడ ఉంటుంది, మనకి క్యారమ్ బోర్డ్ ఆడుతుంది కదమ్మా. ఆ క్యారమ్ బోర్డ్ లో మనకి వాడు ఇచ్చిన చూడండి ఇక్కడ స్ట్రైకర్స్ మనం ఎక్కడ ఉంచాం, వీటి మీద లైన్స్ మీద ఉంచాం కాబట్టి మరి మిగిలినంత అవసరం అయితే వాడు ఇచ్చిన యాంగిల్ కావాలి. ఏమి ఇచ్చాడు యాంగిల్ చూడండి ఒకసారి. స్ట్రైకర్ మనం యాంగిల్ మార్చి కొడుతుంటాం కదా, ఏ విధంగా పడితే ఏ విధంగా ఎంత తగ్గుతుందని చెప్పి ఆ మోడల్ లో మనకు ఒక లైన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇచ్చాడు యాంగిల్ అంటే మనం స్ట్రైకర్ కొట్టేటప్పుడు ఇక్కడ నుంచి కొట్టి స్ట్రైట్ కొడితే కాయిన్స్ తగ్గుతాయి, అది అందరికి తెలిసిందే. కాయిన్ వైపు గుర్తు చేసి కొడితే కాయిన్స్ తగ్గుతాయి. అది మన వైపు కావాలంటే మనం స్ట్రైట్ గా కొట్టామనుకోండి కాయిన్స్ చాలా చెదిరైపోయి ఏమవుతుంది స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయ్యి ఎక్కడ పోతాయి, ఇక్కడ ఉన్న ఈ స్పేస్ ఏదైతుందో ఆ స్పేస్ అంతా కూడా ఏమవుతాయి ఆ కాయిన్స్ వెళ్ళిపోతాయి. అలా కాకుండా మన వైపుగా రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ డిప్లో అవుతారు అంటే ఏంటి, ఒకవైపు దాని అవతల కార్నర్ కొట్టినప్పుడు ఆ కార్నర్ తగిలిన తర్వాత ఏమవుతుంది కాయిన్ ఈ యొక్క స్ట్రైకర్ ఈ యొక్క కాయిన్స్ తగిలి కాయిన్స్ వెనకలు అవుతుంది అంటే మన వైపుగా అవుతుంది. అందువల్ల ఏం చేస్తారు ఇక్కడ ఈ స్ట్రైకర్ ని వాడు ఆలోచిస్తాడు ఎలా పడితే వెనక్కి తగ్గుతుంది అని.
అప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ తో కొట్టాడు ఇక్కడ సమ్ యాంగిల్ ఇచ్చాడు ఇక్కడ సమ్ యాంగిల్ ఏమిటి ఇక్కడ సి ఇచ్చాడు అలాగే నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ ఇచ్చాడు ఇంకో డయాగ్రామ్ ఏంటి చెప్తాను ఇక్కడ ఇది ఎక్కువగా ఈ తాకి పని చేసే వాళ్ళు వాడతారు ఎక్కువగా వాడు చివర మూల కంపల్సరీ చూడడానికి ఈ సాధనం వాడతాడు దీన్ని మూల మట్టం వాడతాడు అంటే మన మూలలో సరిపోని లేదా టెస్టింగ్ చేస్తే తీసుకెళ్ళి మూల పెట్టి వస్తారు మూల పెట్టి వచ్చినప్పుడు ఈ సైడ్ వాల్యూ సరిపోయి గోడలో టచ్ అయింది అనుకోండి అప్పుడు అక్కడ కట్టిన విధానం పెట్టాడు ఓహో పర్ఫెక్ట్ గా ఉన్నాయి గోడలు కట్టగా పడుతున్నాడని చెప్పాడు వాడు ఐడియా ఉంటుంది అంటే ఇక్కడ ఈ యొక్క సాధనం వాడాడంటే కంపల్సరీ ఆ మూలలు కరెక్ట్గా ఉండాలి మరి మూల కరెక్ట్గా ఉండాలంటే ఎంత యాంగిల్ ఉండాలి మూల కట్టాలంటే ఇక్కడ 90 degrees ఉండాలి అంటే బి అంటే ఇక్కడ 90 degrees మరి బి 90 degrees కాబట్టి 90 degrees ఏమంటే అక్కడ మనం రైట్ యాంగిల్ అంటాం therefore బి ఈజ్ ఏమవుతుంది బి ఈజ్ రైట్ యాంగిల్ బి ఈజ్ ఎంత అవుతుంది ఇక్కడ రైట్ యాంగిల్ ఎందువల్ల ఇక్కడ కంపల్సరీ షేప్ కి మీ రెండింటికి మధ్యలో ఎంత యాంగిల్ ఉండాలి ఇప్పుడు 90 degrees ఉండాలి కాబట్టి ఇక్కడ బి ఏమవుతుంది రైట్ యాంగిల్ అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ సి అనేది చూసారా యాంగిల్ అనేది ఐడియా లేదు కానీ ఇక్కడ చూస్తే 90 బిలో యాంగిల్ ఇది మన 90 బిలో అన్నది ఏమవుతుంది అక్యూట్ యాంగిల్ అవుతుంది 90 బిలో అన్నది ఏమవుతుంది ఇక్కడ అక్యూట్ యాంగిల్ therefore సి ఈజ్ అక్యూట్ యాంగిల్ సి ఈజ్ అక్యూట్ యాంగిల్ డయాగ్రామ్ నీట్ గా రాసి ఎడిటింగ్ చేసుకోండి డ్రా చేయాలి అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మ్యాథ్స్ అనేటప్పటికి డయాగ్రామ్స్ కొంచెం అలవాటు చేసుకోవడానికి 5th క్లాస్ మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ట్రయాంగిల్ షేప్స్ కానీ అలాగే ఒకసారి మెజర్మెంట్స్ మనకి ఇస్తాడు దాన్ని డ్రా చేయమని చెప్పి అవి కొంచెం అలవాటు అవుతాయి చూస్తారా ఇక్కడేమో బిలో 90 కాబట్టి అక్యూట్ యాంగిల్ అయింది ఇది పర్ఫెక్ట్ గా 90 కాబట్టి రైట్ యాంగిల్ అయింది ఇక్కడ అబౌవ్ 180 కాబట్టి రిఫ్లెక్స్ యాంగిల్ అయింది నెక్స్ట్ కాన్సెప్ట్ ఉందమ్మా ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు అవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పన్నాడు ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామా స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ statements are true or false. First point, a ray has no endpoint. A ray has no endpoint. Second point question ఏంటంటే line AB bar is the same as line BA bar. एक लाइन అన్నాడు కాబట్టి యారో లోకి చేయాలి కంపల్సరీ అలాగే థర్డ్ పాయింట్ ఏం చెప్తే ఉన్నామా థర్డ్ పాయింట్ క్వశ్చన్ ఏ రే AB bar is same as BA bar is the same as ray at the ray BA bar అక్కడ ఆన్సర్స్ అన్నీ రిటర్న్ చేస్తాను చూడమ్మా ముందు క్వశ్చన్స్ అన్నీ రిటర్న్ చేస్తున్నారు కదా ఫోర్త్ పాయింట్ ఏ లైన్
length. Different length. Next point, a plane has length and a breadth but no thickness. పాయింట్స్ మొత్తం 5 పాయింట్స్ ఇచ్చారు. ఈ 5 పాయింట్స్ లో ట్రూ ఏంటి ఫాల్స్ ఏంటి చూడండి అమ్మా సార్. ఫస్ట్ పాయింట్ లో ఏమి ఇచ్చారు చూడండి అక్కడ, ఏ రే హ్యాస్ నో ఎండ్ పాయింట్. రేకి ఎండ్ పాయింట్స్ లేకపోవడం ఏంటి, అసలు రే ఏంటి, వన్ ఎండ్ పాయింట్ ఉంటే లాస్ట్ ఎండ్ లేకుండా వెళ్తానేది ఏంటి రే అంటాం. ఎండ్ పాయింట్ ఉంది కదా, ఓన్లీ వన్ ఎండ్ పాయింట్, ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఉంది కదా, ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు అక్కడ ఏమన్నాడు, నో ఎండ్ పాయింట్స్ అన్నాడు. కాబట్టి ఇది ఏమవుతుంది ఫాల్స్. ఫాల్స్ అని చెప్పడానికి రీజన్ ఏంటి, ఆల్రెడీ రేక్ ఏమని చెప్పాము మనం చెప్పుకున్న డెఫినేషన్ లో, రేక్ ఏంటి ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఉంది. ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు అది ఏమవుతుంది రే అవుతుందని చెప్పాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, నో ఎండ్ పాయింట్ అన్నాడు. కాబట్టి మనం చెప్పుకున్న డెఫినేషన్ రాంగ్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఫాల్స్. నెక్స్ట్ పాయింట్ చూసారా, లైన్ ఏబి బార్ ఇస్ ద సేమ్ యాజ్ లైన్ బిఏ బార్. ఇందులో రిటర్న్ చేయొచ్చు. ఒక లైన్ రిటర్న్ చేసినప్పుడు మనకి పాయింట్స్ ఏవైతే ఇండివిజువల్ లెటర్స్ ఇక్కడ ఏబి అని లెటర్స్ ఉన్నప్పుడు మన పాజిబిలిటీ బట్టి ఏబి అని చెప్తాం. ఇందులో ఏ నుంచి బికి కూడా లైన్ ఉంది కాబట్టి, అంటే రేస్ ఉన్నాయి కాబట్టి. అలాగే దీని రివర్స్ కూడా చెప్పొచ్చు కాబట్టి బిఏ, అందువల్ల ఇదేమవుతుంది ట్రూ అవుతుంది. మనం ఇండికేట్ చేసే లెటర్స్ లో ఇక్కడ టూ సైడ్స్ కూడా రేస్ ఉన్నాయి కాబట్టి టూ సైడ్స్ రేస్ ఉన్నప్పుడు ఏబి బార్ అని రిటర్న్ చేయొచ్చు, లేదా బిఏ బార్ కూడా రిటర్న్ చేయొచ్చు. అందువల్ల పాజిబిలిటీ ఉంది కాబట్టి ఈ పాజిబిలిటీ బట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుంది ట్రూ అవుతుంది. అంటే గివెన్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ ట్రూ అయింది. నెక్స్ట్ అనదర్ స్టేట్మెంట్ చూద్దామా. అనదర్ స్టేట్మెంట్ ఇచ్చాక ఏ రే ఏబి అంటే ఇక్కడ యారో మార్క్ ఇచ్చాడు, ఏ టు బి ఇచ్చాడు. ఇక్కడ యారో మార్క్ ఏ టు బి ఉంటే ఇక్కడ యారో మార్క్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ బి టు ఏ ఇచ్చాడు. అక్కడ పాజిబిలిటీ ఉందా, లేదు. ఎందుకు లేదు, ఇక్కడ ఒక రే అని చెప్పినాడు, ఎండ్ పాయింట్ నుంచే రే చూపించాలి. ఎండ్ పాయింట్ అంటే ఇక్కడ ఏ అనుకో, ఇక్కడ మనం ఏం చూపిస్తాం ఏబి బార్ అని చూపిస్తాం. ఎండ్ పాయింట్ బట్టే రే చూపించాలి కాబట్టి ఇక్కడ ఎండ్ పాయింట్ ఏ అయితే ఏబి బార్ అని చూపించాలి. మరి డ్రా చేసినప్పుడు ఏబి బార్ డ్రా చేస్తే దాన్ని బిఏ బార్ అంటే ఏమవుతుంది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే మరి బి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎండ్ పాయింట్ క్లోజ్ అయిపోతుంది. మరి ఎండ్ పాయింట్ క్లోజ్ అయిపోతే దాన్ని రే అంటారా అనకూడదు. ఇందువల్ల ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతేనే అది రే అవుతుంది. కానీ ఇక్కడ బిఏ బార్ చెప్పిన దాంట్లో మరి బి నుంచి స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ ఎదురుపడలేదు. ఎందువల్ల ఎండ్ పాయింట్ కాదు, అది కంటిన్యూస్ పార్ట్ కాబట్టి కంటిన్యూస్ గా ఉన్న పాయింట్ అనేది ఇప్పుడు కూడా స్టార్టింగ్ రిటర్న్ చేయకూడదు. అందువల్ల ఇది పాజిబిలిటీ లేదు. ఇక్కడ ఏబి బార్ రేని బిఏ బార్ రే అంటే పాజిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఫాల్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చాక ఏమన్నట్టు చూడండి, అక్కడ ఏ లైన్ హ్యాస్ నో డిఫరెంట్ లెంగ్త్. లైన్ కి ఏం చెప్పాం మనం, నో డిఫరెంట్ అని చెప్పాం. ఇక్కడ కూడా ఇచ్చాడు, ఇక్కడ హ్యాస్ డిఫరెంట్ లెంగ్త్ ఇచ్చాడు, రివర్స్ ఇచ్చాడు. ఎక్కడేమో కనుక్కోవచ్చు అని చెప్పాడు. మనం ఏమన్నాం హ్యాస్ నో డిఫరెంట్ లెంగ్త్ అంటే కనుక్కోవాలి ఏమన్నాం. కాబట్టి ఈ ఇచ్చిన కాన్సెప్ట్ ఏమైంది, ఇక్కడ మనం చెప్పుకున్న కాన్సెప్ట్ రివర్స్ ఉంది. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటి, హ్యాస్ నో డిఫరెంట్ లెంగ్త్. నో డిఫరెంట్ లెంగ్త్ చెప్తే ఇక్కడేమో హ్యాస్ డిఫరెంట్ లెంగ్త్ అన్నాడు కాబట్టి ఇక్కడ కానీ స్టేట్మెంట్ ఏమైంది రివర్స్ ఉంది కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిఫ్త్ పాయింట్ చూడమా. ఈ ఫిఫ్త్ పాయింట్ లో ఏ ప్లేన్ హ్యాస్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. ఈ షేప్ ఇది ఉంది. ఈ షేప్ లో మనం చూసినప్పుడు దాన్ని అప్ పార్ట్ చూస్తాం. అప్ అంటే మనకి లుకెట్ లో ఏం కనబడుతుంది ఫిగర్, అండ్ దాని షేప్ ఏంటి, ఒక ప్యారలల్ లేదా ఒక రెక్టాంగిల్ అని చెప్పచ్చు తప్ప దానికి లెంత్ బ్రెడ్త్ అని చెప్పగలం. ఇందువల్ల ఫిగర్ దగ్గర మనకి ఎల్లు కప్పులు కనబడుతుంది. దాని షేప్ బట్టి ఫర్ సపోజ్ ఒక షేప్ నేను డ్రా చేశాను, ఆ షేప్ ఏంటిది కర్వ్. ఇంకో షేప్ డ్రా చేశాను, దానికి ఒక షేప్ ఏం పెట్టాం, ఇంకో షేప్ గీసాను, ఇది ప్యారలల్. ఇంకో షేప్ గీసాను, ఇది రాంబాస్. ఇలా షేప్ మనం చెప్పగలం కానీ అది ఏముంటాయి ఓన్లీ 2 డైమెన్షన్. లేనప్పుడు కూడా ఏముంటుంది 2 డైమెన్షన్. 2 డైమెన్షన్ అంటే 2 మెజర్మెంట్స్. 2 డైమెన్షన్ అంటే 2 మెజర్మెంట్స్ ఉంటాయి. 2 మెజర్మెంట్స్ అంటే లెంత్ బ్రెడ్త్. ఒక ప్లేన్ అని చెప్పిన కూడా 2 మెజర్మెంట్ ఉంటది కాబట్టి ఆ 2 మెజర్మెంట్స్ ఏంటి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది. కానీ థిక్నెస్ అనేది ఇక్కడ థిక్నెస్ అనేది ఉండదు. ఇందువల్ల థిక్నెస్ అంటే ఏమవుతుంది దాన్ని రివర్స్ చూపించాలి కొంచెం ఇలా. ఇప్పుడు ఈ బుక్ చూపించామనుకోండి ఫర్ సపోజ్ ఇది ఉంది, ఈ బుక్ మనం చూపించడం ఏంటి ఈ షేప్ చూపించాను, ఈ షేప్ ఏంటిది రెక్టాంగిల్. ఇలా చూపించే ఏమవుతుంది థిక్నెస్.
ఇలా చూపించే అవుతుంది థిక్నెస్. ఇలా చూపించాం కదా మనం చూపించేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ ఫిగర్ దగ్గర మీకు పైన ఈ యొక్క ఫేస్ మాత్రమే చూస్తాం. ఫేస్ షేప్ ఉంది ఇక్కడ రెక్టాంగిల్ షేప్. మరి రెక్టాంగిల్ షేప్ ఉంటుంది ఇక్కడ లెంత్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది బ్రెడ్త్ ఉంటుంది. కాబట్టి ఫిగర్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా లెంత్ బ్రెడ్త్ తీసుకోవాలి. బట్ ఏమైంది థిక్నెస్ అంటే థిక్నెస్ తీసుకోకూడదు అన్నాడు. కాబట్టి మనం చెప్పుకున్న డెఫినేషన్ కి ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ కూడా సేమ్ ఉంది. కాబట్టి ఏమవుతుంది ట్రూ. ప్లేన్ కి ఎప్పుడు కూడా ఉంటుంది లెంత్ బ్రెడ్త్ ఉంటుంది, కానీ ఇలా థిక్నెస్ ఉండదు. ఇంత లాంగ్ థిక్నెస్ అంటే మీనింగ్ అంటే మనం లావు అంటాం కదా, అది అక్కడ మీనింగ్. నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ ఎక్కడతో థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. దాంట్లో మనకి ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నప్పటికీ 5 పాయింట్స్ అయినాయి. నెక్స్ట్ 6th పాయింట్ చూడమ్మా. 5 పాయింట్స్ అయినాయి. నెక్స్ట్ 6th పాయింట్ two distinct points always determine a unique line. Next question क्या नाम है? 7th question. Two lines may intersect in 2 points. Next question. Two intersecting lines cannot both be parallel to the same line. चलो టూ డిస్టింక్ట్ అంటే సేమ్ పాయింట్స్ లేని వాటిని ఏమంటాం డిస్టింక్ట్ పాయింట్స్ అంటాం. అంటే ఒకదానికొకటి రిలేట్ లేకుండా ఉన్న పాయింట్స్ ఏమంటే డిస్టింక్ట్ పాయింట్స్ టూ తీసుకున్నప్పుడు ఆల్వేస్ డిటర్మైన్ ఏ యూనిక్ లైన్. నువ్వు ఎలా తీసుకో పాయింట్స్ ని ఫర్ సపోజ్ ఈ టైప్ మెథడ్ లో తీసుకున్నాం, లేదా ఈ టైప్ మెథడ్ లో తీసుకున్నాం, లేదా ఇలా క్రాస్ తీసుకున్నా, దాన్ని నువ్వు ఏ టైప్ మెథడ్ లో తీసుకున్నా లైన్ సెగ్మెంట్ ఎప్పుడు కూడా ఎలా డ్రా చేయాలి? ఓన్లీ వన్ వే అంటే ఏంటి? పాయింట్ స్టార్ట్ అయ్యి ఎండ్ పాయింట్ క్లోజ్ చేస్తే అది అవుతుంది లైన్ సెగ్మెంట్. మరి ఎక్కడ కూడా ఏమన్నాడు అక్కడ? ఏ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆల్వేస్ డిటర్మైన్ యూనిక్ లైన్. అంటే ఎలా డ్రా చేసినా కూడా ఈ లైన్ ఏమవుతుంది? యూనిక్ అవుతుంది. ఈ లైన్ ఏమవుతుంది కూడా యూనిక్. ఎందువల్ల పాయింట్స్ ఎలా తీసుకున్నా కూడా ఆ లైన్స్ కూడా పాయింట్స్ పాస్ అయితే ఏమవుతుంది? యూనిక్ లైన్ అవుతుంది. దాన్ని ఒక రకంగా మనం గీయగలం కాబట్టి అది ఏమవుతుంది? యూనిక్ అవుతుంది. యూనిక్ అయితే ఏమవుతుంది? ఇక్కడ మనం తీసుకునే స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ ట్రూ. వాడకం అదే టూ డిస్టింక్ట్ పాయింట్స్ అంటే రెండు వేరే పాయింట్స్ తీసుకోండి. డిస్టింక్ట్ అంటే వేరుగా తీసుకుని అలా 2 పాయింట్స్ తీసుకుని ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ ఎలా డిటర్మైన్ చేయొచ్చంట? యూనిక్ లైన్ ని డిటర్మైన్ చేయొచ్చు. అందులో స్టేట్మెంట్ ట్రూ అయింది. మనకి ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ చూడమ్మా. 2 లైన్స్ మే ఇంటర్సెక్ట్ ఇన్ 2 పాయింట్స్ అంట. అసలు ఇంటర్సెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? 2 లైన్స్ ఇలా ఒకదాని నుండి క్రాస్ చేసుకోవడం. క్రాస్ అంటే ఏంటి? 2 పార్ట్స్ చేస్తుంది.
మరి 2 పార్ట్స్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 పాయింట్ ఉంటుంది. ఓన్లీ 1 కామన్ పాయింట్. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఓన్లీ 1 కామన్ పాయింట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం అన్నాడు? 2 అన్నాడు. మనం చెప్పుకునే డెఫినేషన్ ఏమో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఓన్లీ 1 కామన్ పాయింట్. ఆ ఓన్లీ 1 కామన్ పాయింట్ కూడా నేమ్ ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. కానీ ఇక్కడ ఎన్ని పాయింట్స్ అన్నాడు? 2 పాయింట్స్ అన్నాడు. అంటే స్టేట్మెంట్ ఏమైంది ఇక్కడ? ఫాల్స్. చెప్పుకున్నా మనం ఏదైతే డిస్కస్ చేసిన టాపిక్ ఉందో ఆ టాపిక్ లో ఉన్న డెఫినేషన్ కి ఇది ఇచ్చిన గివెన్ స్టేట్మెంట్ కి కొంచెం రివర్స్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమైంది ఇక్కడ? ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంట. అంటే 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉన్నాయి? ఈ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంట కెనాట్ బోత్ బి ప్యారలల్ టు ద సేమ్ లైన్. అంటే ఒక లైన్ ఈ రెండింటికి తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఒక లైన్ తీసుకున్నాను, లేదా ఇటువైపు ఒక లైన్ తీసుకున్నాను, లేదా ఇటువైపు లైన్, లేదా ఇటువైపు ఒక లైన్ తీసుకున్నాను. ఇలా ఏ లైన్ తీసుకున్నా ఈ 2 లైన్స్ లో ఒక దానికి ప్యారలల్ గా లేకపోతే రెండు దానికి కూడా ప్యారలల్ ఉంటుందా? ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంది. పోనీ ఈ లైన్ చూద్దాం అనుకోండి, ఇక్కడ స్మాల్ ఉంది, ఇక్కడ వచ్చాక బిగ్ ఉంది. అందువల్ల ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లేదు కాబట్టి వీడన్న క్వశ్చన్ ఏంటి? ఇక్కడ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయి. కెనాట్ బోత్ బి అంటే కెనాట్ బోత్ బి అంటే ఈ 2 లైన్స్ కి ప్యారలల్ టు ద సేమ్ లైన్. ఏదైనా ఒక లైన్ కి ప్యారలల్ గా ఉంటాయా? ఉండవని వాడు చెప్పేశాడు. ఇందువల్ల ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడు కూడా ఒక కామన్ ఉన్న లైన్ కి ఈ 2 లైన్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉండవని చెప్పేశాడు. మరి వీడి కండిషన్ ఎలాగా ఉంది? ఇక్కడ మన ఫిగర్ డయాగ్రామ్ కూడా ఎలా ఉంది? సేమ్ ఉంది. అందులో స్టేట్మెంట్ ఏమవుతుందంట? ట్రూ అవుతుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడు కూడా అనదర్ లైన్ కి ప్యారలల్ అవ్వదు. ఒకవేళ అలా కాకుండా 2 లైన్స్ ప్యారలల్ అనుకోండి, అనదర్ లైన్ ఏదైనా తీసుకున్నా కూడా ఏమవుతుంది? ప్యారలల్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క థర్డ్ క్వశ్చన్ లో స్టేట్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. What is the angle between two hands of a clock when the time is and the time in the clock is and the point on the A 9 o'clock. Next B 6 o'clock. Next day C 7 p.m. చూడమ్మా, ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చాడు. ఈ 3 టైమ్స్ లో యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలంటే ఫస్ట్ 9 o'clock ఉంది. మనం 9 o'clock మనం ఎలా డ్రా చేస్తాం? మిడిల్ తీసుకున్నప్పుడు మన నెంబర్స్ ఎంత? 12, ఇదేమో 3, ఇది 6, ఇది 9 తీసుకుంటే ఇది 9 o'clock అంటే కాబట్టి ఏమవుతుంది చూడమ్మా, ఈ యొక్క అవర్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? 9 మీద ఉంటుంది. మినిట్స్ ఎప్పుడు ఎంత మీద ఉంటుంది? 12 మీద ఉంటుంది. 9 o'clock అని చూపించినప్పుడు అది మార్నింగ్ ఆఫ్టర్నూన్, అది మనకి మార్నింగ్ లేదా నైట్ అని అక్కడ రాస్తుంది. ఈ 9 కి 12 కి మిడిల్ లో ఉన్న ఈ యొక్క యాంగిల్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. అంటే రైట్ యాంగిల్. అంటే 9 o'clock అనేది ఎప్పుడు కూడా ఎంత యాంగిల్ అవుతుంది? రైట్ యాంగిల్ అవుతుంది. కాబట్టి రైట్ యాంగిల్ చూడమ్మా, రైట్ యాంగిల్. ఎలా చెప్తారు రైట్ యాంగిల్ అంటే? ఇక్కడ ఉన్న 9 కి 12 ఉన్న డిఫరెన్స్ ఎన్ని ఉన్నాయి కదా? అవర్స్ 1 2 3. మరి 1 2 3 3 అవర్స్ ఉన్నాయి కాబట్టి మనం మన రూల్ ఏం చెప్పాం కదా? 12 అవర్స్
12 అవర్స్ యాంగిల్ ఏమవుతుందని చెప్పాం 12 అవర్స్ యాంగిల్ 360 డిగ్రీస్ అయితే మరి 1 అవర్ యాంగిల్ ఏమవుతుందని చెప్పాను 1 అవర్ యాంగిల్ ఇది ఇక్కడ ఎంత 30 డిగ్రీస్ 12 అవర్స్ యాంగిల్ 360 డిగ్రీస్ అయితే 1 అవర్ యాంగిల్ ఎంత అవుతుంది 30 డిగ్రీస్ అవుతుంది మరి 1 అవర్ కి ఇక్కడ ఎన్ని అవర్స్ ఉన్నాయి ఇక్కడ 3 అవర్స్ ఉన్నాయి therefore 3 అవర్స్ యాంగిల్ is equal to 3 into 30 ఇది కూడా ఎంత 90 డిగ్రీస్ ఇక్కడ అర్థం ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ 9 to 12 రీచ్ అవ్వాలంటే ఎన్ని అవర్స్ ఉన్నాయి ఇక్కడ 3 అవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 అవర్స్ లేటర్ ఎంత ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుంది therefore the angle between the angle between two hands the angle between two hands the angle between two hands of a clock the angle between two hands of a clock ఎప్పుడే కావాలి మనకి యాంగిల్ when the time is 9 o'clock the angle between two hands of a clock when the time is 9 o'clock is equal to 90 degrees next term 6 o'clock now 12 3 6 9 1 2 4 5 7 8 10 11 ఇక్కడ 6 o'clock అన్నా కాబట్టి స్మాల్ ఎక్కడ ఉంటుంది 6 మీద ఉంటుంది బిగ్ ఎక్కడ ఉంటుంది 12 మీద ఉంటుంది ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది రైట్ యాంగిల్ అయితే స్ట్రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అయితే 90 డిగ్రీస్ కానీ ఇక్కడ చూస్తే ఎంత ఉంది 1 2 3 4 5 6 అవర్స్ వచ్చింది అంటే 12 to 6 కి రీచ్ అవ్వాలంటే ఎన్ని అవర్స్ కంప్లీట్ అవ్వాలి 6 అవర్స్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి therefore చూడమ్మా 6 అవర్స్ యాంగిల్ is equal to 6 into 30 degrees 6 3 ఎంత 180 degrees అంటే 180 degrees అంటే ఏ యాంగిల్ అవుతుంది స్ట్రైట్ యాంగిల్ అవుతుంది స్ట్రైట్ యాంగిల్ మన 6 అవర్స్ యాంగిల్ ఎంత అయింది స్ట్రైట్ యాంగిల్ ఎందుకు వచ్చింది 180 డిగ్రీస్ వచ్చింది కాబట్టి 6 అవర్స్ అంటే ఈచ్ అవర్ ఎంత ఈచ్ అవర్ 30 డిగ్రీస్ కాబట్టి 6 into 30 ఎంత వచ్చింది 180 డిగ్రీస్ వస్తుంది మరి 180 డిగ్రీస్ కి ఇండికేట్ లెటర్ ఏంటి ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ ఇక్కడ కూడా ద యాంగిల్ బిట్వీన్ two hands of a clock when the time is 6 o'clock ఇది కూడా ఎంత మనకి 180 డిగ్రీస్ నెక్స్ట్ ఏంటి 7 pm 7 pm అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 12 3 6 9 1 2 4 5 7 8 10 11 7 అంటే స్మాల్ 7 మీద ఉంది ఇది ఎక్కడ ఉంది 12 మీద ఉంది మన కాన్సెప్ట్ ఏంటి ఎన్ని అవర్స్ ఇక్కడ 7 అవర్స్ 1 2 3 4 5 6 7 అవర్స్ మరి 7 అవర్స్ కాబట్టి ఇక్కడ కూడా 7 అవర్స్ యాంగిల్ ఏమవుతుంది 7 అవర్స్ యాంగిల్ 7 hours angle is equal to each hour ఎంత 7 into each hour angle ఎంత 30 degrees 7 3 ఎంత 21 7 3 21 పక్కన 0 యాడ్ చేస్తే 2 10 degrees వచ్చింది 2 10 degrees నేమ్ ఏంటి రిఫ్లెక్స్ యాంగిల్ ఇది రిఫ్లెక్స్ యాంగిల్ therefore the angle between the angle between
two hands, the angle between two hands of a clock when the time is 7 p.m. 7 p.m. is equal to 10 degrees. What is the angle between the hands అన్నాడు కాబట్టి ఆ టైం మెన్షన్ చేసాం, అదే యాంగిల్ చెప్పాం. ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత వచ్చిన యాంగిల్ ఇది. ఇక్కడ 6 ఎంత 3 అవర్స్ కాబట్టి 3 into 30 90 degrees. ఇక్కడ ఐడెంటిఫై చేసిన యాంగిల్ ఎంత 6 అవర్స్ వచ్చింది కాబట్టి 6 into 30 180 degrees. ఇక్కడ 7 అవర్స్ కంప్లీట్ అయింది కాబట్టి 7 into 30 210 degrees. వాట్ నేమ్స్ అంటే ఇదేమో 90 గా రైట్ యాంగిల్ అని, ఇక్కడ 180 degrees వచ్చింది ఇది రైట్ యాంగిల్, ఇది స్ట్రైట్ యాంగిల్ అని, అది 180 అబౌవ్ వచ్చింది కాబట్టి రిఫ్లెక్స్ యాంగిల్ అని మనం అక్కడ నేమ్ చేసాం. నెక్స్ట్ చూద్దామా. ఇక్కడ మనకి ఏమైంది, ఈ యొక్క ఎక్సర్సైజ్ 4.1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ అన్నమా ఇక్కడ ఒకసారి కొంచెం బ్రీఫ్ చెప్తాను చూడమ్మా. సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ కి మనకి 3 యాంగిల్స్ డిఫైన్ అంటే నేమ్స్ అంటే ఏమిటి, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని. సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ 90 degrees అయినప్పుడు దాన్ని ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ రిటర్న్ చేయొచ్చు, కాంప్లిమెంటరీ. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ అంటే ఎనీ టూ యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 90 degrees వచ్చినప్పుడు ఈ టూ యాంగిల్స్ ఏమేంటి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అలా కాకుండా ఎనీ టూ యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 180 degrees వచ్చినప్పుడు దాన్ని అంటాం సప్లిమెంటరీ యాంగిల్స్. ఇందువల్ల మనకి ఐడియా వస్తుంది. ఫస్ట్ సపోజ్ వన్ యాంగిల్ 45 degrees ఇచ్చి అవి టూ యాంగిల్స్ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అనుకోండి, అనదర్ యాంగిల్ ఎంత అవుతుంది 45 degrees. అలా కాకుండా వన్ యాంగిల్ 30 degrees ఇచ్చి అనదర్ యాంగిల్ 5 చేయమని అనుకోండి, అనదర్ యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ 60 degrees. ఈ విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చాడు అనుకోండి, వన్ యాంగిల్ ఇచ్చి అనదర్ యాంగిల్ 5 చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇందువల్ల సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 కాబట్టి వన్ యాంగిల్ ఇచ్చి అనదర్ యాంగిల్ అడిగాడు అనుకోండి 90 మైనస్ చేస్తాం, ఆ యాంగిల్ ని 90 మైనస్ చేస్తే వస్తుంది కాంప్లిమెంటరీ యాంగిల్స్ వస్తుంది. అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ అడిగాడు అనుకోండి, వన్ యాంగిల్ 110 degrees ఇచ్చాడు, అనదర్ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 70 degrees. ఇందులో 110 + 70 ఎంత అవుతుంది 180 degrees అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ ఈ టూ యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఒకటి, సప్లిమెంటరీ యాంగిల్స్ మనకి కొంచెం ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. అట్లా ఇక్కడ మనకి ఈ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఫార్ములాస్ అన్ని ఒకసారి మీకు ఈ యొక్క 1 hour యాంగిల్ ఎంత వస్తుంది దాని వాల్యూ కొంచెం ఐడెంటిఫై చేయాలంటే కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. అలా రిపీట్ చేస్తే మనకి ఏమవుతుంది ఫార్ములాస్ వైజ్ కొంచెం ఐడియా వస్తుంది. ఇందులో అక్కడ లైన్స్ అండ్ యాంగిల్స్ అంటే ఇప్పుడు కూడా ఈ యొక్క యాంగిల్స్ కొంచెం బాగా ఎక్కువ రిపీట్ అవుతుంటాయి. రైట్ యాంగిల్ అని లేదా స్ట్రైట్ యాంగిల్ అని, అలాగే రిఫ్లెక్స్ యాంగిల్ అని కొంచెం రిపీట్ అవుతుంది. ఇవి ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో వీటి గురించి ఇంకా డిస్కస్ చేద్దాం.